పక్కా గృహ నిర్మాణ పథకం ఎన్టీ రామారావు అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు అని ఉండేది. స్లాబ్ పోసే ఇల్లు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. దాన్ని 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2018లో ఆ 1,80,000 ఎస్సీలకి ఎస్టీలకి అంతా 2,50,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు తప్ప ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలే. దాంట్లో 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి, సొంతంగా వాళ్లే కట్టుకోవడం బెనిఫిషరీ, వాళ్ళకి 1,80,000 ఇవ్వడం. 2, మెటీరియల్ సప్లై చేయడం, వాళ్లే ఇల్లు కట్టుకోవడం. థర్డ్ ఆప్షన్, గిరిజనులు పేద గిరిజనులు ఎస్సీలు అసలు కట్టుకోలేని వాడికి థర్డ్ ఆప్షన్ లో కట్టించి కాంట్రాక్టర్ల చేత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. 3 ఆప్షన్. థర్డ్ ఆప్షన్ కింద రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగింది. 3,47,254 ఇళ్లు ఆప్షన్ 3లో గుర్తించారు. దీనికి కండిషన్ ఏంటంటే 5 లక్షల పైన, అంటే సపోజ్ 3 ఇళ్ళు కట్టాలంటే ఒక అగ్రిమెంట్ చేయాలా, హౌసింగ్ కార్పొరేషన్ కి ఈఎండి పే చేయాలా, సిస్టమ్ ప్రకారం కాంట్రాక్టర్ చేయాలా. అటువంటి ఏమి చేయకుండా గుంపగుత్తగా ఎగ్జాంపుల్ ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి 1,318 కోట్ల రూపాయల విలువైన 73,255 ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎంఎల్ఏకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి, ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి 907 కోట్ల రూపాయల విలువైన 50,319 ఇళ్ల నిర్మాణం ఇచ్చారు. వీళ్ళిద్దరికి 2 సంస్థలకి ఇప్పటికీ 1,200 కోట్ల రూపాయలు పే చేశారు. ఈ 2 సంస్థలకు కలిసి 2,225 కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు. అంటే జేఎన్ఆర్ కి వచ్చి 1,318, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చి 907 కోట్లు, 2 కలిపి 2,225 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దాంట్లో ఇప్పటికి 1,200 కోట్లు పే చేసేసారు. అవి ఇళ్లు పూర్తిగా స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే, అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు. బేస్మెంట్ లోనే భారీగా డబ్బులు మిగిలినవి. అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డికి 73,000లో 34,676 ఇళ్లు పూర్తి చేశారన్నాడు. ఆ ఇల్లు పోయి చూడండి, తలుపులు కిటికీలు కూడా బిగించలే. బోయిళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి 660, అంటే 4 కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన. 666 కోట్లు నగదు రూపంలో చెల్లించారు, 110 రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు, 152 కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు, 18,50,00,000 ఇసుక రూపంలో చెల్లించారు. మొత్తం కలిసి 951 కోట్లు. రాక్రీట్ కన్స్ట్రక్షన్స్ 50,390 ఇళ్ళు వాళ్ళు చేపట్టారు. వీటిలో అరకొర ఓన్లీ 2,011 ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు. అసలు కొన్ని ఇళ్ళు మొదలు పెట్టలే. కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది. ఈ స్టీల్ కొనుగోలులో భారీగా జరిగింది. అది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎంత మార్కెట్ లో ఎంత ఉంది, దాదాపు 7-8 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 3లో వాటిలో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్, విండోస్,
డోర్ షట్టర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ ఫ్యాన్స్, పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్, వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్ని కలిపి 302 కోట్లు ఖర్చు పెట్టినట్టు, ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు ఇక్కడ ఇచ్చారు. 18 రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ 630 రూపాయలు అయితే దాన్ని 1100 కొనుగోలు చేసినట్టు ఈ స్టిక్కర్ ఆ ఇంటికి వేయాలంట, ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి. వేయలేదు, కొనింది 660, చూపించింది 1100. ఇది ఇటువంటి భారీ మోసాలు. మీకొకటి, ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్ లో కూడా ఇష్టానుసారం చేశారు. పేమెంట్ షెడ్యూల్ బేస్మెంట్ అంతకుముందు ఇచ్చిన జీవో ఏదైతే జీవో ఇక్కడే ఉంది. అది చూపిస్తా. ఫస్ట్ 2021 జనవరి 5 ఉత్తర్వుల్లో బేస్మెంట్ వరకు కడిగితే పేమెంట్ 53,000. అదే 2021 8వ నెల 25వ తేదీ ఆ విలువని 60,000కి పెంచారు. అదే బేస్మెంట్ కి 2021 8 30వ తేదీ మళ్ళీ ఆ నెలలోనే 5 రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. 70,000 పే చేసేస్తాం. బేస్మెంట్ కి 70,000 పే చేసేస్తాం. అది పరిస్థితి. ఈ టెండర్లు, అగ్రిమెంట్లు, ఈఎండీలు, మార్గదర్శకాలు లేకుండా 6,250 కోట్ల విలువైన 3,47,224 ఇళ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు ఆ రాక్క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎంఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు, నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు 5 లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా, ఎంటీ కట్టాలా, కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీళ్ళు చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను వరిగొండకు పోయిన వాళ్ళని చూసాం, మీ అందరికి చూపించాను, చేశారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా. ఎగ్జాంపుల్, వరిగొండ లేఅవుట్ లో మంత్రి గారు కూడా ఇట్లు వచ్చి చూశారు. నేను కాలుతుందంటే ఆ గిరిజనుల ఇళ్ళు గోడ పడిపోయింది. 2.5 అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్, 2.5 feet చూపించారు ఆ ఫౌండేషన్. దానికి కింద 7 అడుగులు ఉండాల, అది 2.5 అడుగులు చూపించారు. పైన రూఫ్ హైట్ కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైట్ 9.6 అడుగులు ఉండాల, 8.6 అడుగులు ఉంది. స్లాబ్ థిక్నెస్ 4 inches ఉండాల, అంతకంటే తక్కువ ఉంది. ఈ రోజు ఆ ఇళ్ళన్నీ పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా. నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను. ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, 100 కోట్లు ఇప్పటికి జరిగింది, క్వాలిటీ మీద జరిగితే ఇంకొక 100 కోట్లు జరుగుతుందని ఇచ్చారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి, నరేంద్ర రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇళ్ళు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్ చేశారు? ఇప్పుడు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి, మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 122 కోట్లు పే చేశాం.
122 కోట్లు పే చేశాం. మొత్తం ఆప్షన్ 3 పేర్లలో 1042 మంది ఆప్షన్ 3 కాంట్రాక్టర్ని తయారు చేశారు. ఈ పెద్ద మనుషులు వర్ష పెట్టి పేర్లు రాసుకుంటూ పోయినారు. 1042 మంది. ఆ అగ్రిమెంట్ వాళ్ళ చేత, ఆ హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు. ఇక్కడ పద్మావతి, మీరు వచ్చి బోయిళ్ళ కన్స్ట్రక్షన్స్, ఇది చూసి మీరు చిండియపల్లి లేఅవుట్ అంట, బోయిళ్ళ కన్స్ట్రక్షన్స్, మీరు ఈ ఇంగ్లీష్ లో ఫిల్అప్ చేసి ఉంటే అన్ని చూడండి. ఇక్కడ ఆ పద్మావతి సంతకం చూడండి, ఏం తేడా లేదు. వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు. బెనిఫిషరీస్, లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. లబ్ధిదారుల సంతకాలు కూడా. వినాయక చవితి ఆశ్చర్యం ఏంటంటే, మొన్న వినాయక చవితి ఆగస్టు 15వ తేదీ కూడా బిల్లులు చెల్లించారు. ఆగస్టు 15 వినాయక చవితి కూడా దాదాపు సరే బోయ జనార్దన్ రెడ్డి 950 కోట్లు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి 338 కోట్లు చెల్లించారు. ఇక్కడ మీరు ఒకసారి చూశారంటే బోయిళ్ళ కంపెనీకి సిమెంట్ 110 కోట్లు క్యాష్, బోయిళ్ళ జనార్దన్ రెడ్డి క్యాష్ 666 కోట్లు, సిమెంట్ 110 కోట్లు, స్టీల్ 152 కోట్లు, శాండ్ 18,58 లక్షలు, మొత్తం 954 కోట్లు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 125 కోట్లు పే చేశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 125 కోట్లు బోయిళ్ళకి పే చేశారు. ఇక్కడ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ 209 కోట్ల 84 లక్షలు, సిమెంట్ 38 కోట్లు, స్టీల్ 8 కోట్ల 55 లక్షలు, శాండ్ 7 కోట్ల 60 లక్షలు, 338 కోట్లు పే చేశారు. తమాషా ఏంటంటే, ఒక స్టీల్, ఇప్పుడు తిరుమల టిఎంటి స్టీల్ టన్ను ధర 57,000 ఉంది. మీరు చూసిరండి, మీరు ఎవరైనా 57,000 రూపాయలు టన్ను ఉంటే 65,000 కొన్నారు. మొత్తం కొన్నట్టు చూపించిన స్టీలు వైసీపీ గవర్నమెంట్ లో 197,000 మెట్రిక్ టన్నులు, అంటే అరౌండ్ 2 lakh మెట్రిక్ టన్స్. ఒక టన్నుకి అది 57,000, ఇది 65,600 వాళ్ళు చూపించింది. 8,600 తేడా చూపించారు. 169 కోట్లు ఒక్క స్టీల్ కొనుగోలులో, 169 కోట్లు స్టీల్ లో మార్కెట్ లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది. హోల్సేల్ రేట్ అంటే ఇప్పుడు మనం పోయి రిటైల్ గా తిరుమల ఉదాహరణకి టిఎంటి మీరు పోయినండి 57,000 ఇస్తే మీరు 1,00,000 టన్నులు ఆర్డర్ వేయండి, 52-53,000 ఇస్తారు. దీంట్లో హోల్సేల్ లో కొనుంటే ఇప్పుడు 169 కోట్లు కుంభకోణం స్టీల్ లో హోల్సేల్ లో ఆర్డర్ తెచ్చుకొని ఉంటే 250 కోట్లు 300 కోట్లు కుంభకోణం. అది స్టీల్. ఇవన్నీ నేను ఇక్కడ క్లియర్ గా 8 mm 58,300, 10 mm 57,100, 12 mm 56,500 నేను బిల్లు తెచ్చి చూపిస్తున్నా మీకు. అట్లే దాదాపు లబ్ధిదారులకి చేరకుండా 18 రకాల వస్తువులు లబ్ధిదారుల అంగీకారంతో కొనాల్సినవి వీళ్ళు ఇష్టానుసారం కొని 302 కోట్ల రూపాయలు ఆ లబ్ధిదారులు చెందాల్సిన ఇంటికి ఆ ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, గ్యాల్వాల్యూమ్ షీట్, GI పౌడర్ క్రియేటెడ్, MS డోర్ ఫ్రేమ్స్,
Orissa pan with the P-trap, white glazed, polyethylene water storage, pre-painted steel. ఇవన్నీ కలిపి 302 కోట్లు కొనుగోలు చేసి గోడౌన్ లో పారేసేశారు. 302 crores వస్తువులు లబ్ధిదారులకు చేరకుండా మొత్తం వేస్ట్ చేసేసి గోడౌన్ లో పారేసేశారు. వాటి విలువ 302 కోట్ల రూపాయలు. పేమెంట్ షెడ్యూల్ సరే మీకు చెప్పాను, 53,000 ఉండింది, దాన్ని 70,000 రూపాయలు బేస్మెంట్ పేమెంట్ షెడ్యూలే మార్చేసేస్తున్నారు. ఇవన్నీ ఆర్డర్స్, ఆ బేస్మెంట్ మార్చిన ఆర్డర్స్ జీవో కాపీలు. 1 ఎన్నో తేదీ 2021 జనవరి 5, 2 25/8/21, 3 30/8/22, 70,000 చేశారు. ఎందుకంటే 80% ఇల్లు బేస్మెంట్ లో వదిలేసిపోయినారు. ఆ 70,000లో 30,000 40,000 తీసుకున్నారు. ఒక ఇంటికి 90 బస్తాలు సిమెంట్ వాడాలి. ఆ 90 బస్తాలు 3 ఇళ్ళకి వాడారు. ఆ సిమెంట్ ఇప్పుడు మీరు చూసారంటే వైళ్ళ జనార్దన్ రెడ్డి దాంట్లో ఉంది షీట్ లో. సిమెంట్ ఆయన పర్చేజ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ 0000. ఎందుకంటే ఆ జనార్దన్ రెడ్డివి, నరేంద్ర రెడ్డి 00. నరేంద్ర రెడ్డి వీళ్ళందరూ 4 కంపెనీలు, బోగస్ కంపెనీలు వైళ్ళ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగినాయి. సో 1000 ఇళ్ళకి తీసుకుంటే 3,000 ఇళ్ళకి ఖర్చు పెట్టేదానికి ఆ సిమెంటే వాడేసేస్తున్నారు. అందుకని పర్చేజీ 0 ఇచ్చినారు. ఇవన్నీ నేను చెప్పేది క్లియర్ గా. ఇలా గోయళ్ళ కన్స్ట్రక్షన్స్ దీంట్లో ఏముంది, వాళ్ళ కంపెనీల పేర్లు. 1 గోయళ్ళ కన్స్ట్రక్షన్, 2 గోయళ్ళ జనార్దన్, 3 గోయళ్ళ జనార్దన్, 4 JNR కన్స్ట్రక్షన్స్. ఇట్లా బినామీ కంపెనీల పేర్లు పెట్టి చేసినారు. నేనేమంటానంటే ఈ స్టిక్కర్స్ 630 రూపాయలు అయితే 1,100 రూపాయలకు వాడారు. ఇది ఓవరాల్ గా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన నరేంద్ర రెడ్డి బయట మార్కెట్ లో సిమెంట్ కొనకుండా ఒక ఇంటి సిమెంట్ ని 4 ఇళ్ళకి 3 ఇళ్ళకి వాడాడు. ఆ ఇల్లు పనికిరావు. నేనేమంటాను, మంత్రి గారిని తీసుకొచ్చా, ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చారు. ఎగ్జాంపుల్ నెల్లూరు నేను చెప్పేది. స్ట్రైట్ గా ఇక్కడ హౌసింగ్ మినిస్టర్ వచ్చాడు. ఏం జరిగింది? ఎంతమంది కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టారు? ఎంత రికవరీ చేశారు? అంటే పేదోళ్ళు ఆ 3rd ఆప్షన్ లో టోటల్ 80% గిరిజనులు, 20% SCలు. ఆ ఇల్లు కూడా డబ్బిస్తామంటే కట్టుకోలేరు. మీరు ఇచ్చింది 1,80,000 నా SCలు నా STలు అన్నావు. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 1000 కోట్లు తగలబెట్టావు. పనికిరాని ఇల్లు కట్టించావు. 2,30,000 మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ₹1 నిధి లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ₹1 ఇవ్వకుండా 1,80,000 కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాళ్ళని, అవినీతి పరుల్ని ఆ బోయెడ్ల ప్లస్ ఆయన XMLA, నీ పార్టీ XMLAని పెట్టి 100 కోట్లు నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా? నీకు ప్యాలెస్లు కావాలా? ఒక్క అక్కడ ఇడుపులపాయలో ప్యాలెస్లు, ఎల్లంక ప్యాలెస్, 3 లక్షల చదరపు అడుగులు నీకు. అరే 18 అంకణాలు ఉంటే దాన్ని 6, 8, 9 అంకణాలు చేస్తావు. అంటే 1.5 సెంట్స్ చేస్తావు. 3 సెంట్లని నీకు నిర్దాక్షిణ్యంగా నీవు నీ మనుషులు 1000 కోట్లు దోచుకోవడం తప్ప ఒక పేదోడు, తల్లి తండ్రులు, బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఆ పప్పులో బతకాల. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇల్లు? నేను కాలుతోందంతే పడిపోయిన ఇల్లు, నేను కాలుతోందంతే. ఏం చేశావు? ఆ నరేంద్ర మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు రికవరీ చేయలేదు? ఈ రోజు JNR కి రోజుకి నేను విన్నది తిరుపతిలో ఇక్కడ నుంచి దయాకర్ అనే అతను పోయినాడు, పీడీ ఇన్ఛార్జ్ చేశారు. దయాకర్ ఈగా ఉండి ఇక్కడ భారీ కుంభకోణాలు చేసి ఆయనకి ఇచ్చిన షోకాజ్ నోటీస్. దయాకర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా
డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ 6 ఇష్యూస్ మీద 2023లో షోకాజ్ నోటీస్ చదివి వినిపిస్తా. ఇన్స్పెక్షన్ ఆఫ్ గోడౌన్స్ బై హెడ్ ఆఫీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆన్ 17/10/22 lapses observed. Explanations of the individuals of Masudan Rao, AE and P. Dayakar, DE Nellore, Urban Divisional Head, Nellore, furnishing the status report on deputation. ఇవన్నీ ఇస్తూ ఆయన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చినారు. ఎన్ని 5 ఐటమ్స్ మీద నువ్వు డబ్బులు తినేసావని అతనికి మళ్ళీ పీడీగా బాధ్యతలు ఇచ్చి తిరుపతికి వేశారు. ఈరోజు తిరుపతిలో నేను ఒక్కటి అడుగుతున్నా, నువ్వు తిరుపతికి పోయిన తర్వాత బోయల జనార్దన్ రెడ్డికి రాక్ కాంక్రీట్ దానికి ఎన్ని కోట్లు పే చేశావు? ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు? రోజుకి ఎంత పే చేస్తున్నావు? 10 లక్షల 50 లక్షల పే చేస్తున్నావు. నువ్వు అక్కడికి పోయేసేసి ఇక్కడున్న పీడి ఎంత దారుణాలు చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు సీఈగా పోయేదానికి ప్రయత్నం చేసుకుంటున్నావు. ఇక్కడున్న వేణుగోపాల్కి 2025 మే నెల 30 అంటే మనం ఇంకా 25 ఎన్ని నోటీసులు ఇచ్చారు? 1, 2, 3 నోటీసులు ఇచ్చారు ఆయనకి. ఏంటంటే కరప్షన్ చేశాడని. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి తిరుపతిలో రోజుకి 60 లక్షలు పే చేస్తున్నారు. ఇంత భారీ కుంభకోణం చేసిన జేఎన్ఆర్ అంటే బోయల జనార్దన్ రెడ్డి కంపెనీకి రోజుకి 60 లక్షలు పే చేస్తున్నారు. తిరుపతిలో వైజాగ్ లో జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీ దోపిడీ చేస్తుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఫార్ 122 crores పే చేశారు. ఇప్పుడు కూడా రోజు 60 లక్షల రూపాయలు పేమెంట్ జరుగుతుంది. ఇది దయాకర్, ఇది వేణుగోపాల్. ఈయన నెల్లూరు పీడి, ఈయన తిరుపతి పీడి. వీళ్ళిద్దరికి ఇచ్చిన నోటీసులు, ఎక్స్ప్లెనేషన్స్, కరప్షన్ చార్జెస్ ఏమున్నాయో చూడండి. వాళ్ళ పెత్తనంలో భారీగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఎంక్వైరీలు వేసేసి ఈ పెద్ద కంపెనీ పేమెంట్ ఆపేసేసామో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి కొన్ని ఇళ్ళు 100 ఇళ్ళు 50 ఇళ్ళు మార్చేసి కొత్త పేర్లు పెట్టి డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టారు. ఇక్కడికేంటంటే డిపార్ట్మెంట్ కి మేము జేఎన్ఆర్కి ఇవ్వలేదు, రాక్ కాంక్రీట్ కి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చాం. బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇళ్ళు పేమెంట్లు వేరే వాళ్ళు పెట్టారు. అయ్యా, హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి, మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతున్నా. మీకు ఈ రోజు ఒక లెటర్ పెడుతున్నా, ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు. నేను అడగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో 100 కోట్లు అవినీతి జరిగిపోయింది. క్వాలిటీ మీద కానీ మేము చేసామంటే మరో 100 కోట్లు ఉందన్నది. అంటే 200 కోట్లు. 26 జిల్లాలు, జిల్లాకి 200 కోట్లు అంటే చెప్పండి, 5,200 కోట్లు అప్రాక్సిమేట్ గా. ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే 100 కోట్లు తేలింది. క్వాలిటీ మీద చేస్తే మరో 100 వస్తుందని విజిలెన్స్ టీం వచ్చి నాకు చెప్పింది. నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి 200 కోట్లు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పింది. దానికి 26 జిల్లాలో అయితే 5,200 కోట్లు అవుతుంది. 5,200 కోట్లు పేదోళ్ళయ్యా, వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళయ్యా. గిరిజనులు ఇళ్ళు కట్టుకోలేరు. వీళ్ళు శాశ్వతంగా ఇళ్ళు పనికిరాని ఇళ్లలో వాళ్ళు ఉండాలన్నా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలన్నా, వీళ్ళు 1,000 కోట్లు దోచుకోవాలన్నా? ఆప్షన్ టీలో
ఇచ్చిన వాల్యూ 6,250 కోట్లు ఆప్షన్ 3లో మీరు టేకప్ చేసిన వర్క్స్ 2,200 కోట్లు ఒక 2 కంపెనీలకి. దాంట్లో మళ్ళీ ఇంకొక ఇదేంటంటే ఈ హౌసింగ్ దీంట్లో రాని లెక్కల్లో మట్టి తోలినట్టు ప్లస్ 15 లక్షలు ఎకరా అక్వైర్ చేస్తే 30 లక్షలకి చేసినట్టు ఆ 15 లక్షలు మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకోవడం. నిన్న అక్కడికి పోయినాం ముత్తుకూరు పంచాయతీలో పోతే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది, ఒక ఎంపీపీ భర్తకి 20 లక్షలు పే చేశారు, 19 లక్షల చిల్లర. నేను పోయినాను అక్కడికి. అయ్యా ఈ సైట్ లో నీళ్ళంతా ఉండే గడ్డి పెట్టి ఉంది, మట్టి తోలేరు అంటే మట్టి తోలేదే, ఇక్కడ నుంచి మట్టి తోలేరు, ఈ సైట్ లో నుంచి మట్టి తోలేరు, మాకు ఇల్లు అని చెప్పారు, ఇక్కడికి మట్టి తోలలేదు అని చెప్పి మూకుమ్మడిగా ముక్త కంఠంతో ఒకటే ఆన్సర్ చెప్పారు. నిజంగా తోలుంటే ఒకటి కాకపోతే ఒకటి ఏదో 10 ట్రిప్పులు తోలేరు అంటారు, ఒక్క ట్రిప్పు తోలదే, ఇక్కడ మట్టి ఎక్కేశారని చెప్పి 25 లక్షలు. ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్? కోర్టులో వాళ్ళు వేస్తే ఎత్తుకోపోయి లొకేషన్ GPS మ్యాప్స్ తీసుకొని చూపించి మట్టి తోలలేదు, ఫ్రాడ్ జరిగిందని చెప్పి కోర్టులో వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన కంటెంప్ట్ అని తెచ్చి 25% పట్టుకొని 75% పే చేసేసారు. ఏం జరుగుతుంది? అందుకే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా. ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు, గిరిజనులు, ఎస్సీలు, మెజారిటీ గిరిజనులు, 20% ఎస్సీలు, థర్డ్ ఆప్షన్ లో ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి జరిగిన భారీ దోపిడీ. నేనేమంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపల్లో కాలువల పొడికి తీతలో 5 ఏళ్లలో బకెట్ పెట్టకుండా, కొడవలి లేకుండా, పార లేకుండా 150 కోట్లు తిన్నారు. కర్మ అనుకుంటాం, ఇప్పుడు మళ్ళీ మేము దువ్వించుకుంటున్నాం. కానీ ఒకసారి పేదోడి ఇల్లు, పనికిరాని ఇల్లు కడితే ఇర్రిపేరబుల్, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళ బతుకులు ఏ రోజు పైన పోతుందో, ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. అందుకని నేను ఇంత సీరియస్ గా తీసుకున్నా. గవర్నమెంట్ వచ్చిన 2 నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర వేసేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన. కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారమైన ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు, కాంట్రాక్టర్లు ఎందుకు బుక్ చేయలేదు, ఎందుకు రికవరీ చేయలేదు, అది నా బాధ. దేనికి నేను సీఎం గారి చేత విజిలెన్స్ ఎంక్వైరీ చేయించింది? వాట్ ఇస్ ది యూస్? ఉపయోగమైంది లేదా? ఇల్లు పగలు కొట్టించి కట్టించండి, కాంట్రాక్టర్ మేడ మీద కత్తి పెట్టి కొట్టించి కట్టించండి. ఒరిగొండి ఇల్లు పనికిరావు, గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ కట్టించండి. అందుకని ఇది ఒక భారీ కుంభకోణం. దయచేసి ఈ 2,225 కోట్లు ఒక ఐటమ్, 2 మట్టి తోలింది ఒక ఐటమ్, 3 ఆ కాలనీకి అక్వైర్ చేసిన ల్యాండ్ లో 2 3 చూపించి భారీ కుంభకోణం చేసింది 3, మొత్తం 8,000 కోట్లు. అది తేలాల్సిన అవసరం ఉంది, తేలాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఆషామాషి కాదు. నాకు టోటల్ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ కింద 3,47,254 ఇళ్ళు, 6,250 కోట్లు, 5 లక్షలకి పైన అగ్రిమెంట్ చేయకుండా చేసేదానికి లేదు. ఇంత బరితెగింపు బహిరంగంగా డిపార్ట్మెంట్. అసలు ఎండి ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడున్న ఎండి జేఎండి ఉన్నాడు, వైసీపీ టైంలో చక్రం తిప్పావు, ఆయనే మళ్ళీ ఇప్పుడు ఎండి. ఏం చేస్తున్నావయ్యా? ఎందుకు బుక్ చేయలే? మళ్ళీ ఎందుకు పేమెంట్ చేశావు? గోయిళ్ళ జనార్దన్ రెడ్డి కంపెనీకి 122, 125 ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా యాడ్ అవుతా ఉంది. ప్రతిరోజు 60 లక్షలు, 50 లక్షలు. ఏం చేస్తున్నావు ఎండిగా? దేనికి నువ్వు? అంత లెక్కలేదా నీకు? పేదవాడి ప్రాణాలంటే లెక్కలేదా నీకు? అన్ఫార్చునేట్. ఇవన్నీ మేము మాట్లాడేది కడుపు మంటతో ఆ పేదోళ్ళ పిల్లల ముఖాలు చూసి
ఓట్ల కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. జిల్లాలో ఎంక్వైరీ ఇచ్చానంటే జిల్లా అంతా నేను పోటీ చేయను. రాష్ట్రంలో ఈ రోజు మాట్లాడుతున్నానంటే, రాష్ట్రంలో జరిగే హౌసింగ్ లో కుంభకోణం గురించి మాట్లాడుతున్నానంటే ఓట్ల కోసం కాదు, మానవత్వం కోసం, అక్కడ మనుషులుగా వాడు బతికే దానికోసం. దురదృష్టం ఇది. దీని మీద సీరియస్ గా గవర్నమెంట్ తీసుకోవాలా. ఆ తప్పు ఆ బిడ్డల భవిష్యత్తుని ప్రాణాంతకంగా మార్చిన వాళ్ళ అంతు చూడాలి.